హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బేబీకార్న్ కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ బేబీకార్న్స్ తీసుకోవాలండి. ఇవైతే సూపర్ మార్కెట్లో కానీ రైతు మార్కెట్లో కానీ దొరుకుతాయి ఎక్కువగా. బయట అయితే ఎక్కువ దొరకవు. ఇవైతే నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. బేబీకార్న్స్ అంటే ఇలా ఉంటాయండి. ఈ కర్రీ మాత్రం బాగా చేసుకోవాలి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బేబీకార్న్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా పెద్దోడికి కర్రీ అంటే చాలా ఇష్టం అండి, అందుకే వాడికి అడుగుతా అంటే సరే క్లీన్ చేయని చెప్పాను. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. అవి మంచిగా వేడెక్కాక అందులో మనం కట్ చేసుకున్న బేబీకార్న్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుందండి. కావాలని మీరు కుక్కర్లో అయినా ఒక విజిల్ 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ బేబీకార్న్స్ని 80% వరకు అయితే కుక్ చేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఒక 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే వేసుకున్నానండి నేను. వాటిని గరిటెతో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేయించుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. అవన్నీ వేసాక అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఒక సైడ్ మనం బేబీకార్న్స్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఇవి చెక్ చేసుకోవాలండి ఎంతవరకు ఉడికాయో. ఇవైతే 80% ఉడికాయి, అందుకే వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా అంతా కొద్దిగా వేయించాక 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ చేసి వేసుకోవాలండి. తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 4-5 జీడిపప్పు పలుకుల్ని మిక్సీ చేసి వేసుకోవాలండి. ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు పేస్ట్ అనేది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం గ్రేవీకి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసాక దానిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బేబీకార్న్స్ ముక్కల్ని, వాటిని ఇందులో వేసుకోవాలండి. బేబీకార్న్స్ని ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి దానిపైన మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ముక్కలు సరిగ్గా ఉడకవు. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా కర్రీ మొత్తం దగ్గరికి అయ్యాక ఇంట్లో పాల మీగడ తీసి పెట్టుకుంటాం కదండి, అది కొంచెం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది లేకపోతే మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చు, కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. దానిపైన మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి.
కర్రీ ఇలా దగ్గరికి అయ్యాక కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. కర్రీ అయితే అయిపోయిందండి. మీరు ఈ స్టేజ్‌లో ఆ ముక్కలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకుంటే, ఉడకకపోతే సిమ్‌లో పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకుంటే ఉడికిపోతాయి. బేబీ కార్న్స్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.